శ్రీమాత్రే నమః. దసరాలు ఎన్ని? దసరాలు ఎన్నేంటండి? ఒక్కటే కదా దసరా. అది శరన్నవరాత్రుల్లో వస్తుంది అని అంటారేమో. నిజానికి దసరాలు 2. మనం దశ విధములైన పాపములు అంటే కాయిక, వాచిక, మానసిక అంటే శరీరంతో చేసేవి, వాక్కుతో చేసేవి, మనసుతో చేసేవి ఇన్ని పాపాలను ఇవి 10 రకాలైన పాపాలుంటాయట. ఈ 10 రకాల పాపాలని మనం అమ్మ దుర్గ యొక్క నామాన్ని జపించడం ద్వారా అలాగే దుర్గా నవరాత్రులు ఆ 9 నవరాత్రులు అమ్మని పూజించి 10వ రోజు దసరా రోజు అమ్మని మనం పూజ చేసుకుంటాం. దానివల్ల మనకి ఈ 10 రకాలైన పాపాలను పోగొట్టుకునేటట్లు అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. అయితే ఇందులో తెలిసి చేసేవి, తెలియక చేసేవి ఉంటాయి. తెలియక చేసేవి అమ్మ ఖచ్చితంగా రూపుమాపుతుంది. అమ్మ దుర్గాదేవి దసరా నవరాత్రుల్లో ఇది చేస్తుంది కదా అంటే, ఇంకొక తల్లి దుర్గ యొక్క అక్క గంగాదేవికి కూడా ఒక దసరా ఉంది. ఆ గంగా దసరా ఇప్పుడు మనకి జూన్ 5వ తారీఖున పడింది. అది జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు. ఈ తల్లి కూడా దశ విధములైన పాపములను పోగొడుతుంది. ఆ రోజు పొద్దున్న లేచి గంగా స్నానం అంటే గంగ దగ్గరికి ఉన్న వాళ్ళు గంగా స్నానాన్ని చేయగలుగుతారు. గంగ దగ్గర లేని వాళ్ళు ఏం చేయాలి? నిజానికి ఈ భూమి మీద ప్రతి నీటి చుక్క కూడా గంగే. ఆ గంగా స్నాన ఫలితం యొక్క ఒక శ్లోకం ఇంతకు ముందు మన వీడియోలో ఉంటుంది. అలాగే గంగా దసరా యొక్క ప్రాముఖ్యత అది ఎలా చేయాలో కూడా మన వీడియోలో ఉంది, చూసి మీరు చేయొచ్చు. ఈ గంగా స్నాన ఫలితం యొక్క శ్లోకాన్ని చదువుకుని ఆ రోజు స్నానం చేసి గంగాదేవిని పూజించుకుని అలాగే పరమేశ్వర సహిత దుర్గాదేవిని కూడా ప్రార్థించుకుంటే ఆ రోజు మన 10 రకాల పాపాలకు కూడా విముక్తి లభిస్తుంది. ఇదే గంగా దసరా. అంతేకాదు ఈ రోజు చాలా మంది భగవద్గీతను దేవుడి దగ్గర పెట్టి పూజిస్తారు. గంగ అవతరణ అంటే ఈ రోజే గంగ అవతరించిందని కూడా చెప్తారన్నమాట. భగీరథుడు భూమి మీద గంగను తీసుకొచ్చిన రోజు కూడా ఈ రోజే. ఈ రోజు గంగాదేవిని ప్రార్థించాలి. గంగావతరణం అనేది దొరికితే ఆ ఖండాన్ని మీరు చదువుకోవచ్చు. గంగా దసరాని జరుపుకుని మన పాపాలని పోగొట్టుకుందాం. శ్రీమాత్రే నమః.